హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాకి రిషి ఫోన్ నుండి కాల్ రావడంతో చాలా హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తుంది వసుధారా. కానీ అప్పుడే వసుధారాకి ఒక హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది రిషి ఫోన్ నుండి. మేడం, ఒక బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది, బాడీని ఐడెంటిఫై చేయండి అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ కాల్ చేసేసరికి ఒక్కసారిగా భయపడిపోతుంది వసుధారా. పోలీస్ కూడా వసుధారా దగ్గరికి వచ్చి బాడీని ఐడెంటిఫై చేయమని చెప్తారు. అప్పుడే వసుధారా, అనుపమ, మహేంద్ర భయపడుతూ మార్చురీ రూమ్లోకి వెళ్ళి బాడీని ఐడెంటిఫై చేయాలి అనుకుంటారు. అప్పుడే వాళ్ళ వెనకాల ఉన్న రుద్ర కూడా అక్కడికి వెళ్తాడు. తను చూసేసరికి ఆ బాడీ రిషిది అవ్వదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర, వసుధారా, అనుపమ. నాకు తెలుసు ఇది రిషి సార్ బాడీ కాదు, రిషి సార్కి ఏమీ అవ్వదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా. ఆ చనిపోయిన రౌడీ ఫోటోని ఇటువైపు వసుధారాని సేవ్ చేసిన రుద్ర ఫోటో తీసుకుంటాడు. మహేంద్ర కూడా ఆ రౌడీ ఫోటోని తీసుకుంటాడు. అసలు రిషి ఫోన్ ఆ రౌడీ దగ్గరికి ఎలా వచ్చింది, అతను ఎలా చనిపోయాడు అనేది ఇంకా మిస్టరీగానే ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత రిషి మనకి కనిపించబోతున్నాడు. రిషికి చాలా గాయాలవుతాయి. ఎవరో ఒక ఓల్డ్ ఏజ్ కపుల్, లైక్ ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు రిషిని కాపాడతారు. రిషి కోసం ఇంకా ఆయుర్వేదం మూలికలను అయితే తయారు చేస్తూ ఉంటారు. రిషి అప్పుడే స్పృహ వస్తుంది రిషికి. వసుధారా అని కళ్ళు తెరుస్తాడు రిషి. ఒక్కసారిగా ఆ ముసలి వాళ్ళిద్దరూ రిషి దగ్గరికి వస్తారు. బాబు బాబు కనబడుతున్నామా బాబు అని చెప్పి ఇంకా ఇద్దరు రిషిని పైకి లేపుతారు. రిషి వసుధారా 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 అని కలవరిస్తూ ఉంటాడు. రిషి, బాబు నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, వసుధారా ఎవరు అని అడుగుతారు ఇంకా ఆ పెద్ద ఆయన. రిషి మాత్రం వసుధారా వసుధారా అనే కలవరిస్తూ ఉంటాడు. ఏంటయ్యా, ఈ బాబు వసుధారా అనే ఒక్క పేరు తప్ప ఇంకా ఏమీ చెప్పటం లేదు అని అంటుంది ఆ పెద్దావిడ. నాకు అదే అర్థం కావట్లేదే, ఒక్క నిమిషం. బాబు నీ పేరేంటి బాబు అని అడుగుతారు. నా పేరు అని చెప్పి ఇంకా ఆలోచనలో పడతాడు రిషి. పోనీ నువ్వు ఎక్కడుంటావు బాబు అని అడుగుతారు ఆ పెద్ద ఆయన. నేను అది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే రిషి తన గతాన్ని మర్చిపోతాడు. కేవలం వసుధార అనే ఒక్క పేరు మాత్రమే రిషి గుర్తుపెట్టుకుంటాడు. రిషి గతాన్ని మర్చిపోయాడు అని అర్థం చేసుకున్న ఆ పెద్దవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనం కాపాడినప్పుడు పాపం బాబు తలకి చాలా గట్టిగా గాయమైంది, దానివల్లే బాబు గతం మర్చిపోయినట్టున్నాడు అని చెప్పి ఇంకా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు ఆ పెద్దవారు. ఎప్పుడైతే వారు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారో ఒక చెరువు దగ్గర రిషి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఒకసారి చూడు అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్ళి, అయ్యో బాగా రక్తం వస్తుంది, తల మొత్తం గాయాలయ్యాయి, ఇప్పుడు ఈ బాబుని ఎవరు కాపాడుతారు, మనమే తీసుకువెళ్దామని చెప్పి ఇంకా పెద్దవారిద్దరూ రిషిని తీసుకువచ్చి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి రిషికి వాళ్ళకి తెలిసిన వైద్యం, ఆయుర్వేదం వైద్యం చేసి రిషి ప్రాణాలని కాపాడతారనమాట. అసలు జరిగిందేమిటి అంటే రిషి శైలేంద్ర హైర్ చేసుకున్న రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక రౌడీ రిషిపై అటాక్ చేస్తాడు. రిషి ఆ రౌడీని బాగా కొట్టే ప్రాసెస్లో రిషి ఫోన్ అనేది ఇంకా కింద పడిపోతుంది. రౌడీని కరెక్ట్గా ఇంకా గట్టిగా తోసేస్తాడు రిషి. గట్టిగా తోసేసరికి పక్కనే ఉన్న ఒక ముళ్ళ ఒక షార్ప్ థింగ్ పైన పడి ఆ రౌడీ అయితే చనిపోతాడు. ఇంకా రిషి అలా పరిగెత్తుకుంటూ వచ్చేలోపు ఒక రౌడీ రిషి పైకి ఒక పెద్ద రాడ్ని విసురుతాడు. ఆ రాడ్ అనేది రిషి తలకి తగులుతుంది. అలా రిషి ఒక చెరువు దగ్గర స్పృహ కోల్పోతాడు. రౌడీలకి భయం వేసి చీకట్లో ఎంత వెతికినా కనబడకపోయేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రౌడీలు చూసేలోపే ఈ పెద్దవారిద్దరూ రిషిని వచ్చి కాపాడతారు.
ఇది జరిగిన మొత్తం స్టోరీ. కానీ ఈ విషయం తెలియక పాపం గతం మర్చిపోయాడని రిషిని చూసి జాలిపడుతూ ఉంటారు ఆ పెద్దవారిద్దరూ. నేను నేను ఎవరు, అసలు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని అడుగుతాడు రిషి. బాబు, నువ్వు మా మనవడివే, నీ పేరు శ్రీనివాస్ అని ఒక కొత్త పేరుని రిషికి పెడతారు ఆ పెద్దవారు. ఇది ఇలా ఉండగా మహేంద్ర, అనుపమ, వసుధారా ఇంటికి రీచ్ అవుతారు. అయినా రిషి సార్ ఫోన్ అతను ఎవరి దగ్గర ఉండడం ఏంటి, అసలు ఏం జరిగింది? రిషి సార్ లేరంటే ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడో చోట ప్రాణాలతో ఉండే ఉంటారు అని వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునమ్మా వసుధారా, రిషి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రాసెస్లో రిషి ఫోన్ అనేది కింద పడిపోయి ఉంటుంది. రిషి ఖచ్చితంగా ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడు అని మహేంద్ర ఓదారుస్తూ ఉంటారు వసుధారాని. వసుధారా, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు, రిషి ఖచ్చితంగా ఎక్కడో చోట క్షేమంగానే ఉండి ఉంటాడు. ఇప్పుడు మన పని రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడమే. ఎందుకంటే శైలేంద్ర దగ్గర కూడా రిషి లేడనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అని అంటారు అనుపమ. అనుపమ, వాడి సంగతి వదిలేయి, వాడి సంగతి ఎప్పుడైనా తేల్చొచ్చు. కానీ ఇప్పుడు రిషి ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ రౌడీ ఎవరు, అసలు వాడికి రిషికి సంబంధం ఏంటి, రిషి ఫోన్ వాడి దగ్గరికి ఎలా వచ్చింది, వాడు ఎలా చనిపోయాడు అనే విషయాల్ని ముందు తెలుసుకోవాలి అని అంటారు మహేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన న్యూ క్యారెక్టర్ రుద్ర అయితే, సార్ ఆ విషయం నాకు వదిలేండి సార్, ఎందుకంటే నాకు ఈ సిటీలో ఉన్న రౌడీలు, గూండాలు, డబ్బులు తీసుకొని మనుషుల ప్రాణాలే తీసేవాళ్ళు నాకు బాగా తెలుసు. వీడిని కూడా ఎక్కడో చూసినట్టే నాకు అనిపిస్తుంది. నేను ఎంక్వైరీ చేసి అసలు వీడు ఎవరి బ్యాచ్, వీడు ఏంటి అనేది కనుక్కుంటాను సార్ అని అంటారు ఆ న్యూ క్యారెక్టర్ రుద్ర. మీకు శ్రమ అని అంటాడు మహేంద్ర. సార్ శ్రమ ఏంటి సార్, మేడంని చూస్తేనే అర్థమవుతుంది తన భర్త అంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఎంత అల్లల్లాడిపోతుందో. మీరు చెప్పకపోయినా మీ పరిస్థితిని బట్టి నాకు అర్థమైంది. మీరు చెప్తున్నట్టు మీ కొడుకు అదే రిషి సార్, ఆయన్ని వెతికి నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. ఎందుకంటే మేడం చాలా మంచివారిలా ఉన్నారు. రిషి సార్ని తన దగ్గరికి తీసుకొస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటారు న్యూ క్యారెక్టర్ రుద్ర. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి, మా ప్రయత్నాలు కూడా మేము చేస్తూ ఉంటాం అని అంటుంది అనుపమ. ఖచ్చితంగా మేడం, కానీ గుర్తుంది కదా, నా 100 రూపాయలు నాకు ఇవ్వాలి అని అంటారు ఆ న్యూ క్యారెక్టర్ రుద్ర. ఖచ్చితంగా ఇస్తాను అని నవ్వుతూ చెప్తుంది అనుపమ. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు న్యూ క్యారెక్టర్ రుద్ర. హలో రే సతీ, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని ఇంకా ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కొత్త క్యారెక్టర్ రుద్ర. ఇది ఇలా ఉండగా రిషి అప్పుడే ఇంకా మేలుకొని ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన క్లోత్స్ అయితే వేసుకుంటాడు. అసలు మీరు అని అంటారు. మేము ఎవరో కాదు బాబు, నీకు నాన్నమ్మ తాతయ్యలం అని చెప్తారు. అవునా, మరి నాకు ఎందుకు మీరు గుర్తులేరు అని అడుగుతాడు రిషి. ఏం లేదు బాబు, నీ తలకి గాయమైంది కదా, అందుకే మేము గుర్తులేం అని చెప్పి ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి తనకి వాటర్ ఇచ్చి పక్కకి వస్తారు ఆ పెద్దవాళ్ళిద్దరూ. మన మనవడు మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయాడు. ఇతని రూపంలో మన మనవడు మనకి తిరిగి వచ్చాడని అనుకోవచ్చు. ఇతన్ని మనం బాగా చూసుకోవాలి. ఆ వసుధార అమ్మ ఎవరో కనుక్కోవాలి. తను కలవరిస్తున్నాడు వసుధార అని, తను ఎవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. కానీ రిషికి కళ్ళు మూసుకుంటే వసుధారనే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా వసుధారతో తను గడిపిన జ్ఞాపకాలు, మెమొరీస్ అవన్నీ ఇంకా గుర్తొస్తూ ఉంటాయి రిషికి. ఇంకా రిషి ఎవరు తను, నాకెందుకు తను గుర్తుకు వస్తుంది, అసలు ఎవరిని నేను గుర్తు చేసుకుంటున్నాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇది ఇలా ఉండగా ముకుల్ మహేంద్ర వాళ్ళ దగ్గరికి వస్తారు. మహేంద్ర జరిగిందంతా చెప్తారు. వాట్, రిషి సార్ ఫోన్ వేరే వాళ్ళ డెడ్ బాడీ దగ్గర ఉందా అంటే కన్ఫర్మ్ రిషి సార్ ఎక్కడో చోట సేఫ్గానే ఉన్నారు. కానీ అసలు ఆ రిషి సార్ ఎక్కడ వీళ్ళకి దొరికారు, ఆ ఫోన్ ఎక్కడ దొరికింది అనే విషయాలు నేను ఆ పోలీస్తో మాట్లాడి ఖచ్చితంగా కనుక్కుంటాను. రిషి సార్ని త్వరలోనే నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇంకా ముక్కులైతే ఎక్కడ రిషి సార్ ఫోన్ దొరికింది అని తెలుసుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. అప్పుడే పోలీస్, సార్ మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మార్నింగ్ ఒక కేసు వచ్చింది కదా,
డెడ్ బాడీ దగ్గర ఫోన్ దొరికింది అని చెప్పి వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా వచ్చి బాడీని ఐడెంటిఫై చేశారు అని అంటారు ముకుల్. అవును సార్, మార్నింగే ఆ కేసుని క్లోజ్ చేశాం. ఇతనికి సంబంధించిన ఏ ఆధారంలో ఒక్కటి కూడా లేదు. ఆ ఫోన్ నుండి ఫోన్ చేస్తే వాళ్ళేమో బాడీ అతనిది కాదు అని చెప్పారు అని అంటాడు ఆ పోలీస్. మీకు ఈ ఫోన్ ఎక్కడ దొరికింది, అసలు ఈ డెడ్ బాడీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో మాకు చెప్తారా అని అడుగుతారు. చెప్తాం సార్, ఒక చెరువు దగ్గరే ఈ డెడ్ బాడీ పడి ఉంది. ఆ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఏదో అనుమానాస్పదమైన అరుపులు వినపడ్డాయని చెప్పారు. అందుకే మేము వెళ్ళి చూసేసరికి ఇక్కడ డెడ్ బాడీ కనబడింది. డెడ్ బాడీ పక్కనే ఈ ఫోన్ కూడా కనబడింది. అందుకే మేము ఈ రెండింటినే మెయిన్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేశాం అని అంటారు ఎస్ఐ. ఓకే, థ్యాంక్ యూ అని ఇంకా చెరువు దగ్గరికి బయలుదేరతాడు ముకుల్. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఆ వసుధారా ఎలా తప్పించుకుంది, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర. అప్పుడే శైలేంద్ర బాల్కనీలోకి వచ్చి చూస్తాడు. అక్కడ ఎవరైతే శైలేంద్రతో ఫోన్లో మాట్లాడాడో ఆ రౌడీ కనబడతాడు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి వీడిక్కడికి వచ్చాడు అని వెంటనే కిందకి గబగబా వెళ్తాడు శైలేంద్ర. రేయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. సార్, ఫోన్ చేయొద్దంటారు, మరి మీతో ఎలా సార్ మాట్లాడేది అని అంటారు. అయితే రమ్మని చెప్పానా, నేనే ఫోన్ చేస్తానన్నాను కదా అని అంటాడు శైలేంద్ర. ఇది అర్జెంట్ విషయం సార్, అందుకే మీతో డైరెక్ట్గా కలిసే మాట్లాడదామని వచ్చాను అని అంటాడు ఆ రౌడీ. ఏంట్రా అది అని అడుగుతాడు శైలేంద్ర. సార్, మేము ఎంత వెతికినా వాడు కనబడలేదు సార్. వాడిని ఎంతగానో వెతికాం, వాడు ఇక్కడ ఎక్కడా లేడు సార్. అదే కాకుండా మన రౌడీ ఒకడు చనిపోయాడు సార్ అని చెప్తాడు ఆ రౌడీ. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి, ఎక్కడ వెతికినా ఆ రిషి కనబడలేదా అని అడుగుతాడు శైలేంద్ర. లేదు సార్, కనబడలేదు. మేం బాగా వెతికాం, కానీ ఎక్కడా అతను లేడు. బహుశా అతను దగ్గరలో ఉన్న వెహికల్ ఏదైనా ఎక్కి వేరే ఊరికైనా రాష్ట్రానికైనా వెళ్ళిపోయి ఉండాలి, లేకపోతే అతను చచ్చిపోయి ఉండాలి సార్. ఈ రెండు ఆప్షన్ల కంటే ఇంకే ఆప్షన్లు మన దగ్గర లేవు అని అంటాడు రౌడీ. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎంత డబ్బులైనా నేను మీకు ఇస్తాను, కానీ వాడు నాకు ప్రాణాలతో కావాలి, 2 రోజుల్లో కావాలి, త్వరగా తీసుకురండి అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఏంటో ఈయన చెప్తే అర్థం చేసుకోడు అన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట రౌడీ. కరెక్ట్గా ఆ రౌడీకి న్యూ క్యారెక్టర్ రుద్ర ఎదురవుతాడు. హే రుద్ర, ఎలా ఉన్నావు అని అంటాడు ఆ రౌడీ. నేను బాగున్నానన్నా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు రుద్ర. నేను బాగున్నా, కానీ ఈ మధ్య ఒక తలనొప్పి కేసు తగిలింది అని అంటాడు ఆ రౌడీ. ఏమైందన్నా, నువ్వెప్పుడైనా ఆ పనిలో పర్ఫెక్ట్గా ఉంటావు కదా, ఎవరైనా స్కెచ్ చేస్తే వాళ్ళు ప్రాణాలు పైకి పోవాల్సిందే కదా, అయినా నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు కొత్త క్యారెక్టర్ రుద్ర ఆ రౌడీని. అప్పుడు ఆ రౌడీ చెప్తాడు. ఏం చెప్పమంటావు, ఇదిగో ఈ ఇంట్లో ఉంటున్నాయన నాకు సుపారీ ఇచ్చాడు ఒకడిని కిడ్నాప్ చేయమని. వాడిని చెప్పినట్టే కిడ్నాప్ చేశావు, కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాడు తప్పించుకొని వెళ్ళిపోతూ మాకు పెద్ద తలనొప్పినే మిగిల్చి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు తెలీదు, ఏమయ్యాడో కూడా తెలీదు. వాడిని వెతికి పట్టుకోవాలి. వాడిని బాగా కొట్టాం, దెబ్బలు తగిలైనా ఆగిపోతాడనుకుంటే వాడు ఆగలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు న్యూ క్యారెక్టర్ రుద్ర. అన్నా, నువ్వు చెప్తుంది ఎవరి గురించి అని అంటారు. నాకేం తెలుసు, అతని పేరు రిషి అంట అని అంటాడు ఆ రౌడీ. కొత్త క్యారెక్టర్ రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వజ్దారా వాళ్ళ భర్త పేరు కూడా రిషి సార్ అని వినడం గుర్తు చేసుకొని అలా చూస్తూ ఉండిపోతాడు న్యూ క్యారెక్టర్ రుద్ర. అతన్ని మీరు ఆఖరిసరిగా ఎక్కడ చూశారు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ రుద్ర. మేము అని చెప్పి ఆ లొకేషన్ చెప్తారు. సరే అన్న, నేను నిన్ను తర్వాత కలుస్తానని చెప్పి ఇంకా లొకేషన్కి బయలుదేరుతాడు న్యూ క్యారెక్టర్ రుద్ర కూడా. ముకుల్ రుద్ర ఒకేసారి రీచ్ అవుతారు. ముకుల్ ఆ ప్లేస్ మొత్తం గమనిస్తూ ఉంటాడు. రుద్ర కూడా ఆ ప్లేస్కి వస్తాడు. రుద్రని అనుమానంగా చూస్తూ ఉంటాడనమాట ముకుల్. హలో, ఎవరు నువ్వు అని అడుగుతారు. సార్, నేనెవరైతే మీకేంటి అని అంటాడు రుద్ర. తెలివిగా సమాధానం చెప్పొద్దు. నేను ఎవరో తెలుసా, పోలీస్ ఆఫీసర్ని. ఒక కేసు పైన ఇక్కడికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడున్నావు, నీకు ఈ ప్లేస్కి సంబంధం ఏంటి అని అడుగుతాడు ముకుల్. ఓ అవునా సార్, అయితే నేను కూడా మీ పని పైన వచ్చాను సార్. మీరు రిషి సార్ కేసు పైన వచ్చారా?
నేను కూడా అందుకే వచ్చాను. మా అన్న చెప్పాడు రిషి సార్ని లాస్ట్ ఇక్కడే చూసామని. అందుకే ఇక్కడికి వచ్చాను. రిషి సార్ ఎక్కడుంటాడో నేను కూడా కనుక్కుందాం అనుకుంటున్నాను అని అంటాడు న్యూ క్యారెక్టర్ రుద్ర. అంటే నువ్వు రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వచ్చావా అని అడుగుతారు. అవును సార్. సార్ ఒక్క నిమిషం, ఈ ప్లేస్ చూస్తుంటే రక్తపు మరకలు కనబడుతున్నాయి. అంటే రిషి సార్ని ఎవరో ఇక్కడి నుండి మోసుకొని తీసుకువెళ్ళి ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఎలాంటి హాస్పిటల్స్ కూడా లేవు. రిషి సార్ వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళుంటారు అని అంటాడు ముకుల్. సార్ హాస్పిటల్లో ఉంటే వెంటనే ఆ రౌడీలకు కూడా దొరికేవాడు. మా అన్నకు కూడా దొరకలేదంటే అతను ఏదో ఒక ఇంట్లో ఉండి ఉండాలి అని చెప్పి ఇంకా చుట్టుపక్కల ఇంట్లకి మామూలుగా వెళ్తాడనమాట ఇంటికి న్యూ క్యారెక్టర్ రుద్ర. అమ్మా ఇక్కడ ఎవరైనా వైద్యులు ఉన్నారా? దెబ్బ తగిలింది అందుకే అని చెప్పి ఇంకా కావాలని అడుగుతూ ఉంటాడు రుద్ర. ఆ వీధి చివర ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి గాయాన్నైనా నయం చేస్తారు అని ఒక ఆవిడ చెప్తుంది. అది విన్న ముకుల్ అండ్ న్యూ క్యారెక్టర్ రుద్ర ఇద్దరు స్పీడ్గా ఇంకా ఆ ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ రిషి కనబడతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముకుల్ అండ్ న్యూ క్యారెక్టర్ రుద్ర. సార్ రిషి సార్ అని చెప్పి ముకుల్ వెంటనే రిషి దగ్గరికి వెళ్తారు. ఎవరు మీరు? నన్నేంటి అలా పిలుస్తున్నారు అని అడుగుతాడు రిషి. ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు. అప్పుడే ఆ పెద్దవారిద్దరూ ముకుల్ని పక్కకి తీసుకొచ్చి, సార్ నిజం చెప్పాలంటే ఈ బాబు గతం మర్చిపోయాడు సార్, అందుకే మేము కూడా అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తారనమాట ముకుల్కి ఆ పెద్దవారు. అంటే వసుధార మేడంని చూసైనా సార్కి గతం గుర్తుకు వస్తుందేమో అని చెప్పి ఇంకా వసుధారకి కాల్ చేస్తాడనమాట ముకుల్. హలో సార్ అని అంటారు. మేడం రిషి సార్ కనిపించారు అని చెప్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. మీరు ఇక్కడికి రావాలి మేడం, ఒక చిన్న ప్రాబ్లం అని కాల్ కట్ చేస్తాడు. ఇంకా ముకుల్ పెట్టిన లొకేషన్కి మహేంద్ర, అనుపమ, వసుధార ముగ్గురు ఇంకా బయలుదేరుతారు. అలా ఇంకా ముగ్గురు వెళ్ళేసరికి రిషి అక్కడ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. మహేంద్ర ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి రిషిని హక్ చేసుకుంటారు. నాన్న రిషి అని హక్ చేసుకుంటారు. ఎవరు మీరు అని అడుగుతాడు రిషి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధార, మహేంద్ర. సార్ నేను సార్ వసుధారాని అని అంటుంది వసుధార. వసుధారా అని ఒక్కసారిగా పైకి లేచి ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు రిషి. రిషికి గతం గుర్తుకు వస్తుందా లేదా, వసుధార రిషికి మళ్ళీ తన మెమరీని ఎలా తిరిగి తీసుకురాగలదు అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందు మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.